ఓటమి భయంతోనే సీఎం రేవంత్ రెడ్డి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు పెట్టట్లేదని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. మెదక్ జిల్లా నర్సాపూర్లోని విద్యుత్ ఉప కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన హరీష్ రావు లాగ్ బుక్ ను పరిశీలించారు. రైతుల ఫిర్యాదు మేరకు సబ్ స్టేషన్ కు వచ్చినట్లు వెల్లడించిన హరీష్ రాష్ట్రంలో 24 గంటలు కరెంటు రావట్లేదని ఆరోపించారు. అనంతరం బీఆర్ఎస్ మద్దతుతో గెలిచిన సర్పంచులు వార్డు సభ్యులకు హరీష్ రావు సన్మానం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఓటమి భయంతో ఊరూరా తిరిగి ప్రచారం చేసినా కాంగ్రెస్ కు 6,000 మంది సర్పంచులు మాత్రమే గెలిచారని ఎద్దేవా చేశారు. లోకల్ బాడీ ఎన్నికలు పెట్టమంటే రైతులు తిరగబడుతున్నారు. రైతులకు బోనస్ ఎగ్గొట్టినా, ఎరువులు సరఫరా చేయలేకపోయినా, కరెంటు సరఫరా చేయలేకపోయినా, వడ్లు పూర్తిగా కొనలేకపోయినా, రైతు బంధు ఎగ్గొట్టినా అని చెప్పి ఇలా జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లు పెట్టమంటే తోకముచ్చిండు రేవంత్ రెడ్డి. కోఆపరేటివ్ ఎన్నికలు డీసీసీబీ ఎన్నికలు పెట్టమంటే తోకముచ్చిండు. మున్సిపల్ ఎన్నికలు మాత్రం ఫిబ్రవరిలో పెట్టారట. ఎందుకంటే రైతులు ఉండరు కదా. రైతులు ఉండేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు కారు గుర్తు కనబడే ఎలక్షన్లు ఏమో పెట్టాడట. ఎంపీటీసీ ఎన్నికలు ఎందుకు వాయిదా వేస్తున్నావు? కోఆపరేటివ్ ఎన్నికలు పెట్టకుండా ఎందుకు నామినేటెడ్ పదవులు ఇస్తున్నావు కాంగ్రెస్ కార్యకర్తలకు? రైతులకు ఎన్నికలు పెట్టి గెలవచ్చు కదా. నువ్వు నిజంగా రైతులకు సేవ చేసిన వాడివైతే, రైతులకు మేలు చేసిన వాడివైతే నువ్వు ఎలక్షన్లు పెట్టు. ఎలక్షన్లు ఎందుకు పెట్టలేవు?